ఆనాటి సర్పంచ్గా శ్రీనాథ్ రెడ్డి గారు 2 గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించారు. అందులో ఒక విగ్రహం భారత జాతి గర్వించేటువంటి మన ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ గారి విగ్రహం. రెండవ విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్. వందల సంఖ్యలో ఉన్న సంస్థలను ఏకం చేసి ఇవాళ మనం చూస్తున్నటువంటి భారతావనికి అంకురార్పణ చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ 2 విగ్రహాలు ఇక్కడ ఉండడం ఈ గ్రామానికి ఒక గర్వకారణంగా మనం భావించాలి. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ గారు, మా మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారు, పిల్లలకి, టీచర్స్కి, గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ దేశంలో గణేష్, ఈ దేశంలో హైందవ ధర్మాన్ని కాపాడుతున్నాం. భారత మాత ముందు బిడ్డగా శివాజీ మహారాజ్ చేసినటువంటి త్యాగం చిరస్థాయిగా భారత ప్రజల గుడిలో ఉండిపోతుంది. ఆనాడు మొఘలాయి చక్రవర్తుల యొక్క దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పరాయి పాలకుల ఆధిపత్యాలు భారత ప్రజల ప్రాణ మానాన్ని హరిస్తున్న సందర్భంలో నా భారత జాతిని కాపాడాలని చెప్పి ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన యుద్ధం ఇవాళ చరిత్రలో మనందరికీ ఇప్పటికీ రోమాన్ని నిలుచుంటాయి. గెరిల్లా యుద్ధ తంత్రాన్ని